ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జయ గురు. అందరికీ నమస్కారం. వెల్కమ్ ఆల్ ఫర్ టుడేస్ సత్సంగ. సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తున్నాము. టుడే we will see 1 or 2 verses. 30వ శ్లోకం 31 చూసే ప్రయత్నం చేద్దాము. ఒకసారి శ్లోకాన్ని అనుకుందాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ షష్ఠోऽధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడు ఈ ఆత్మతత్వము, ఈశ్వర సాక్షాత్కారము, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని బోధిస్తున్నారు. దీనికి మనము విశ్వాత్మ భావన అన్నాం. ఇంతకు ముందు శ్లోకంలో కూడా చూసాం. 29వ శ్లోకంలో ఆ సర్వాత్మ భావన లేదా విశ్వాత్మ భావన, సర్వమును తనయందు సర్వమును తనగా చూచేటువంటి తత్వాన్ని గురించి బోధించున్నారు. ఈ శ్లోకాలు ఏంటంటే ఇట్ ఈజ్ the perception of the yogi or the yogi experience when he is in that state of realization or one with that Parabrahma Ishvara. ఆ స్థితి గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది జీవన్ముక్తి గురించి చెప్పేటువంటి శ్లోకం. జీవన్ముక్తి అని అంటే వన్ హూ ఇస్ కంప్లీట్లీ లిబరేటెడ్, మోక్షమును సిద్ధించుకునేటువంటి తత్వం. సో ఇది మనకి అర్థం అవడం అనేటువంటిది కొంచెం చాలా, అంటే దాన్ని ఆ భావాన్ని దాన్ని పట్టుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది చాలా సూక్ష్మంగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సహ చ మే న ప్రణశ్యతి. యహ మాం పశ్యతి సర్వత్ర. మాం మాం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాట్ ఈస్ టాకింగ్? ఏం మాట్లాడుతున్నారు ఆయన? ఎవరైతే సర్వత్ర మాం పశ్యంతి. సర్వత్ర అనంటే సకల ప్రాణుల యందు, సమస్తమైనటువంటి విశ్వమునందు సర్వత్ర మాం పశ్యతి అంటే చూచునో. సర్వమునందు నన్ను చూచునో, భగవంతుణ్ణి చూడాలి. మాం అంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. సర్వమునందు నన్ను చూచునో, సర్వంచ మయి పశ్యతి. సర్వంచ అదే విధంగా సర్వం సమస్త ప్రాణులు మయి పశ్యతి, మయి నాయందు చూచునో. సేమ్ థింగ్, సిమిలర్లీ ఇట్స్ ది ప్లే ఆఫ్ ది వర్డ్స్. ఏం మాట్లాడుతున్నారు? సర్వమునందు నన్ను చూచిన, మాం పశ్యతి. సర్వమునందు అంటే ఎక్కడ చూసినా, చెట్టు చూసినా, పుట్ట చూసినా, లేకపోతే నది చూసినా, ఆకాశం చూసినా, లేకపోతే సూర్యుడిని చూసినా, గ్రహాలను చూసినా, మనుషుల్ని చూసినా, ఏది చూసినా, చీమను చూసినా, ఏది చూసినా సర్వం
పశ్యతి మాం పశ్యతి సర్వత్ర. అంతటా అంతటా కూడా చూస్తున్నప్పుడు అది ఈశ్వరుడే అంత భగవంతుడే అనేటువంటి దర్శనం ఉంటుంది. దర్శనం చూచును అంటే సర్వమునందు నన్ను చూచును, సర్వమునందు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. అలాగే సర్వంచమయి పశ్యతి, సర్వమును కూడా నాయందు చూసినాం అంటే ఇంకా అక్కడ కనిపించేటువంటిది ఏమీ లేదు, అంత కృష్ణుడే, అంత భగవంతుడుగానే సాక్షాత్కరిస్తుంది. సర్వమును నాయందు చూసినాం. అట్టి వానికి నేను తస్య అహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. అటువంటి వాడికి నేను మరుగు కాను. అట్టి వానికి నేను మరుగు అంటే కనబడకుండా ఉండను, అతడు కూడా నాకు కనపడకుండా ఉండడు. ఈజ్ ఇట్ నాట్ ఎ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ టు అండర్స్టాండ్ దిస్ వర్స్? ఏమంటున్నాడు ఆయన? యహ మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి. సకల ప్రాణులయందును ఆత్మరూపమున ఉన్న నన్ను వాసుదేవుడను చూచునో అట్లే ప్రాణులన్నిటినీ నాయంతు అంతర్గతముగా ఉన్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడు నాకు అదృశ్యుడు కాదు. యోమాం పశ్యతి సర్వంత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. అంటే ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు? సర్వభూతస్థమాత్మానం అంటే అన్ని భూతములను ఆత్మానం సర్వభూతములను కూడా తనను చూసుకుంటాడు. అన్ని భూతముల ఎందును ఇక్కడ లిటిల్ బిట్ డిఫరెన్స్. అక్కడ ఆత్మానం, సర్వభూతస్థమాత్మానం అంటే అన్ని భూతములను ఆత్మానం తన యందు చూస్తాడు, అన్ని భూతములను తన యందు చూస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మాం పశ్యతి, దట్ ఈస్ ద లిటిల్ బిట్ డిఫరెన్స్. అంటే ఇక్కడ ఆ ఆత్మభావమునకు ఈశ్వర భావనకు అభేదాన్ని చూపిస్తున్నారు. ఆత్మ పరబ్రహ్మ, ఆత్మే ఈశ్వరుడు, ఆత్మే పరబ్రహ్మ. ఇది మనం తెలుసుకోవాలి. ఆత్మకు ఆ పరబ్రహ్మమునకు అభేదాన్ని ఈ రెండిట్లారా నిరూపిస్తున్నారు అనమాట. అది సో అంటే బ్రహ్మ ఆత్మ అభేదము యొక్క సాక్షాత్కారమునకు ఫలము. వాట్ హ్యాపెన్స్ ఫర్ ది పర్సన్ హూ హెస్ రియలైజ్డ్? మనకి అది తెలుస్తుంది కదా. మనం అందరం కూడా భగవత్ సాక్షాత్కారము, ఈశ్వర సాక్షాత్కారము, ముక్తి, మోక్షము దీని గురించి మాట్లాడతాం. ఇవన్నీ కూడా పదములుగానే మిగిలిపోతున్నాయి, ఎక్స్పీరియన్స్ గా లేదు మనకి. ఇట్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. హౌ కెన్ వి సీ? ఇప్పుడు సపోజ్ భగవంతుడు అంటే మనకి ఏంటో అర్థం కానప్పుడు అన్నిటినీ కూడా భగవత్ స్వరూపముగా, అన్నిటినీ భగవంతుడే అని ఎలా చూడగలుగుతాం? అదే కాకుండా ఇందాక ముందు శ్లోకంలో కూడా దగ్గర చాలా చర్చించుకున్నాం. సర్వభూతస్థమాత్మానం అన్ని భూతములను తన యందు చూస్తాడు, ఆత్మానం తనగా చూసుకుంటాడు. సర్వభూతాని చాత్మని అలాగే సకల ప్రాణుల యందును స్థితమైనటువంటి ఆత్మస్వరూపంగా తెలుసుకుంటాడు. అన్ని ప్రాణుల యందు తన యందు అన్ని ప్రాణులను. లిటిల్ బిట్ ఆఫ్ ప్లే ఆఫ్ ది వర్డ్స్. సిమిలర్లీ ఇక్కడేం మాట్లాడుతున్నారు ఆయన? యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శించడం. ఇది వేదాంత దర్శనం, లేదా ఇది జీవేశ్వరుల అభేదము. అంటే జీవుడికి ఈశ్వరుడికి, జీవుడి ఇంకా మిగలలేదు. ఈ జీవుడే తానుగా అయిపోయాడు, తన స్వరూపముగా అయిపోయాడు, ఆత్మస్వరూపంగా అయిపోయాడు. ఆత్మస్వరూపమే బ్రహ్మ అనేటువంటి దాన్ని, అభేదాన్ని దర్శించాడు. అందుకనే యోమాం పశ్యతి సర్వత్ర అన్నాడు. యోమాం నన్ను, పశ్యతి సర్వత్ర అన్నిటి యందు నన్ను చూస్తాడు అనేటువంటి దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మాం అంటే అక్కడ ఎవరు? ఇక్కడ మన శంకరాచార్యుల వారు ఏమన్నారంటే యోమాం పశ్యతి సర్వత్ర అంటే యోమాం పశ్యతి అంటే వాసుదేవం సర్వస్య ఆత్మానం, వాసుదేవ అనేటువంటి దాన్ని చెప్పారు. వాసుదేవుడు అదే కదా, పరమాత్మే కదా మాట్లాడుతున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు కదా. శ్రీకృష్ణ పరమాత్మ అంటే వాసుదేవ. ఎవరి వాసుదేవుడు? మనకెవరు? వసుదేవుని కుమారుడుగా మనం వాసుదేవుడు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది అది కాదు. వాసుదేవుడు అని అంటే సర్వత్రా వ్యాపించిపోయినటువంటి
తెలివి స్వరూపముగా ఉండేటువంటిది, సచ్చిదానంద స్వరూపముగా ఉండేటువంటి తత్వమైనటువంటి పరబ్రహ్మ తత్వము, అది వాసుదేవ. వాసుదేవ ఇక్కడ ఏం మాట్లాడతారు? వాసుదేవం సర్వస్యమాత్మానం, వాసుదేవుడనగు నేను సర్వమునకు ఆత్మను. వాసుదేవుడనగు నేను సర్వమునకు ఆత్మను. సర్వమునకు ఆత్మ అనంటే ఏంటి? ఎసెన్స్. ఆత్మ అనంటే మూలము. ఆత్మ అనంటే రసము, సారము. ఆత్మ అంటే సారము. ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈస్ దట్ ఆత్మ. ఆ ఆత్మ ఎవరు అనంటే వాసుదేవ. ఈ వాసుదేవ అనంటే అద్వయ సద్ఘనుడు, చైతన్య ఘనుడు. హౌ కెన్ వి డిస్క్రైబ్ సంథింగ్ which can only be experienced, which the words cannot describe, which even we cannot perceive through mind? How can we talk about that? Yato vacho nivartante అప్రాప్య మనసా సహా. ఎక్కడికి వెళ్ళైతే వాక్కు ఆగిపోతుందో, ఎక్కడికి వెళ్ళి మనస్సు అందులో విలీనం అయిపోతుందో, ఆ తత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే హౌ లిమిటెడ్ వీఆర్, హౌ కెన్ వి సే సంథింగ్ విచ్ వీ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు షుగర్, పంచదార గురించి మాట్లాడుకుంటాం. ఆ పంచదార గురించి ఎలా మాట్లాడతాం మనం? వన్ హూ హస్ దట్ స్వీట్నెస్, చాలా స్వీట్ అండి అంటాం తప్ప, హౌ కెన్ యూ డిస్క్రైబ్ దట్ స్వీట్నెస్? వీ కెనాట్ డిస్క్రైబ్ దట్. బట్ స్టిల్ ఈ శాస్త్రము, భగవద్వచనము, ఆ సాక్షాత్కారము పొందినటువంటి ఆ యోగి స్థితి గురించి ఒక్క భగవంతుడే చెప్పగలుగుతాడు. ఆ భగవంతునితో ఏకీభావమైనటువంటి ఆత్మ సాక్షాత్కారము, విశ్వాత్మ భావన యందు నిలబడినటువంటి యోగి ఆ సాక్షాత్కారం గురించి మాట్లాడుతున్నారు. అది దట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఈస్ గివింగ్ టు అస్. అందుకని ఆయన ఏం చెప్తున్నారు? యోమాం పశ్యతి సర్వత్ర, నన్ను అంతటా ఆ వాసుదేవుడనగు, సద్ఘనుడనగు, అద్వయమగు, చైతన్య ఘనుడగు, ఈ పదాలు ఐ థింక్ కంటిన్యూస్ గా మనం వింటున్నాం కాబట్టి ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు, వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. చిత్ స్వరూపుడు, సత్స్వరూపుడు, సత్ఘనుడు. సత్ అంటే మనం అనుకున్నాం ఎల్లప్పుడూ మారకుండా ఉండేటువంటి ఒక తత్వము, ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఆ ఉనికే చిత్, తెలివి. ఆ ఉనికే తెలివి. అదే వాసుదేవుడు అని అంటే అసలైనటువంటి డెఫినేషన్ ఏంటంటే వాసనాత్ వాసుదేవస్య. వాసుదేవుడికి డెఫినేషన్ చెప్పారు. వాసు అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగతత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే. ఇది జనరల్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము. బట్ ఇక్కడ మాట్లాడుతుండేటువంటి ఆ వాసుదేవ తత్వం, వాసుదేవుడు అని అంటే వసుదేవుని కుమారుడుగా మన అందరికీ తెలుసు. వసుదేవుడికి పుట్టాడండి, కృష్ణుడు అండి. ఎప్పుడో పుట్టాడు, ద్వారకలో ఆయన రాజ్యం చేశాడు, మధుర వెళ్ళాడు, కంసుడిని చంపాడు. దట్స్ ఆల్ ఫైన్, దట్స్ ఆల్ హిస్టరీ. బట్ ఇక్కడ చెప్తున్నటువంటిది యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి అనేటువంటి ఈ తత్వము, ఈ రియలైజేషన్ ఏదైతే ఉందో ఆ చెప్తున్నటువంటి వాసుదేవుడు సర్వమునకు ఆత్మ, సర్వమునకు ఎసెన్స్. ఎవరా వాసుదేవుడు అని అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగతత్రయం. వాస అంటే వసించి ఉండేటువంటి వాడు, వసతి. ఇప్పుడు మనం అనుకుంటాము మీ వసతి ఎలా ఉందండి అంటే, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, అయ్యా సదుపాయంగా ఉందా, మీ వసతి బాగుందా, మీకు అన్ని అమరుతున్నాయా, మీకు అతిథి మర్యాదలన్నీ చక్కగా జరుగుతున్నాయా, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్, ఏమైనా తీసుకుంటారా, మంచినీళ్ళు తీసుకుంటారా, లేకపోతే మంచి భోజనం చేసి వెళ్ళండి అంటే ఆయనకు వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ హాస్పిటాలిటీ. అంటే ఆయనకు వసతి మనం ఇవ్వడానికి చేస్తాం. వై వసతి? ఇప్పుడు మనం ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా మనం అన్ని కంఫర్టబుల్ గా ఉన్నాయా లేదా, లేకపోతే వీరికి మంచి ఫుడ్ ఉంటుందా లేదా, లేకపోతే హోటల్ నీట్ గా ఉందా లేదా, ఆ టాయిలెట్ అవన్నీ కూడా నీట్ గా ఉన్నాయా లేదా, వాటర్ ఫ్లో కంటిన్యూస్, ఇది చూసుకుంటాం. అంటే we try to have the best facility so that it can make us comfortable. Similarly, there is somebody residing in this body as well as there is residing in the entire universe, macro and micro. If you look, there is something which is all pervading and which is making everything
possible to exist in such a way that Vasati is there, that Vasu is there. And also there is something within us. There is something which is existence within us, which is making our life comfortable, so that we can eat, that can digestion can happen. లేకపోతే మనకి ఆకలి సమయానికి పుట్టడం, మన తిన్నది అరగడం, మన కంటి చూపుని ఇవ్వడం, మనం మాట్లాడడం, విన్నదాన్ని అర్థం చేసుకోగలగడం, చెవులు పని చేయడం, ఎవ్రీథింగ్. వాట్ నాట్ టు సే, దెర్ ఈజ్ వన్ యూనివర్సల్, we can say that something existence, that is called Vasu, Vasati, Vasuhu, Vasamu, Vasanti asmin jagat, Vasanti asmin dehe, that is called Vasu. అది అన్నమాట. అంటే ఏది ఉండడం వల్ల అన్నిటికీ ఆధారమై అన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతున్నాయో, కార్యం అన్ని నిర్వహించగలుగుతున్నాయో, అది వాసు. సో ఇఫ్ వీ కెన్ సీ దాట్ ఇన్ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్, వాట్ వీ సీ, యో మాం పశ్యతి, దట్స్ ఓన్లీ వీ కెన్ సీ, దట్ ఈస్ కాల్డ్ వాసు దేవ. దేవ అంటే షైనింగ్, దేవ అంటే హ్యాపెనింగ్, దేవ అంటే ఎనర్జీ, దేవ అంటే వెలుగు, దేవ అంటే జ్యోతి. అది వాసుదేవ, అది వాసుదేవ తత్వం. అందుకనే ఇక్కడ అన్నారనమాట, యోమాం పశ్యతి అంటే వాసుదేవం సర్వస్య ఆత్మానం సర్వత్ర సర్వేషు భూతేషు సర్వం చ అంటే బ్రహ్మాది భూతజాలం మయి సర్వాత్మని పశ్యతి. అంటే ఎవడైతే నన్ను సకల ప్రాణుల యందును హౌ కెన్ వి సీ దట్ అండి? సకల ప్రాణుల యందును ఎలా చూడగలుగుతాము అంటే మనం చూడలేక ఎందుకున్నాము? వాట్ ఈస్ మేకింగ్ అస్, వాట్ ఈస్ హిండరింగ్ అవర్ విజన్ టు సీ ద ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఎవ్రీథింగ్? అంటే బికాజ్ ఆఫ్ అగైన్ మనలో ఉండేటువంటి కండిషనాలిటీ. ఎలాగ కండిషన్ అయ్యాం మనము? హౌ వి బికేమ్ కండిషన్డ్ అంటే బికాజ్ వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, యాజ్ వేదాంత ఈజ్ సేయింగ్, యాజ్ కృష్ణ ఈజ్ పరమాత్మ ఈజ్ సేయింగ్, ఎవ్రీబడి ఆల్ మహాత్మాస్ ఆర్ సేయింగ్, ఉన్నది ఒకటే సద్వస్తువు, దాన్ని మాత్రమే చూడాలి, యోమాం పశ్యతి సర్వత్రా అని చూస్తే మనం దాన్ని చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే, ది మెయిన్ ఈజ్ వి సే దట్ మాయా అంటే లేని దానిని ఉన్నట్టుగా చూపించేటువంటిది. ఘటన పట్టియసి మాయా అనేటువంటిది డెఫినిషన్. ఘటన అంటే లేని దానిని ఉన్నట్టుగా తోపించేటువంటిది, ఉన్నదానిని లేనట్టుగా కలిగించేటువంటిది. అదే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఆవరణ విక్షేపమైనటువంటి దోషాలు అనుకున్నాం. అంటే అది ఉన్నదాన్ని కప్పివేస్తుంది, అలాగే ఆ ఉన్నదాన్ని అనేకమై చూపిస్తూ ఉంటుంది, దాన్ని మాయా అంటాం. హౌ కెన్ వి అండర్స్టాండ్ దట్ అంటే బికాస్ ఆఫ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఉదాహరణకి మనం ఏమనుకోవచ్చు, సపోజ్ మనకి వాటర్ ఉన్నది. ఈ నీరుని మనం ఏమనుకుంటాము, అది ఒక పర్టికులర్ టెంపరేచర్ లో కానీ దాన్ని ఘనీభవింప చేస్తే దట్ బికమ్స్ ఐస్. ఆ ఐస్ ని మనం ఏమంటాము, ఇది ఐస్ అండి అంటాం. ఆ ఐస్ లో మనకి సైన్స్ తెలుసు కాబట్టి ఆ ఐస్ నే, అరే ఇది నీళ్ళే కదా, నీళ్లు సొలిడిఫై అయ్యి వాటర్ అయింది, నీరుని సొలిడిఫై అయితే ఐస్ అయింది అంటాం. ఆ నీరుని వేడి చేస్తే మనకి ఏమైంది, వాయు రూపంలో ఉంటుంది. ఆ వాయువులో మనం వాటర్ని చూడగలమా? మేఘంలో వాటర్ని చూడగలమా? బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ మనం ఏం చేస్తాము, మేఘాన్ని చూస్తే ఆ మేఘం అని అంటే ఇది అనంతమైనటువంటి జలరాశి అని అంటాం. అంటే మేఘంలో ఉన్నటువంటిది నీరే, ఆ ఐస్ ఘనీభవించినటువంటి ద్రవ పదార్థం కూడా నీరే. సో ఆ నీరే 3 స్టేట్స్ లో ఉంది. దేర్ ఆర్ 3 స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. అలాగే ఈ సద్ఘనమగు పరమాత్మ అనేక రూపములుగా భాషిస్తున్నాడు అనేటువంటిది మనకి ఎప్పుడైతే ఆ జ్ఞానం వచ్చిందో, ఆ తెలివి వచ్చిందో, ఏదైతే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిందో, దెన్ వీ కెన్ సే దట్. సో ఇన్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఒక ఐస్ ముక్కను తీసుకెళ్ళి నాన్న ఇదే మేఘము అని అంటే ఎవరు నమ్ముతారు?
ఐస్ ముక్క, పెద్ద ఐస్ గడ్డ ఉంది. సపోజ్ ఆర్కిటిక్ అంటారంటే వెళ్ళాం, అక్కడ అంతా కూడా ఆ నీరంతా కూడా ఘనీభవించినటువంటి ఐస్ లాగా ఉంటుంది. ఆ ఐస్ ని ఎవరో తెలియనటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఇదంతా మేఘం రా, ఇదే మేఘం అని అంటే, ఏ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావా, అంత ఐస్ ని తీసుకెళ్ళి దీన్ని మేఘం అంటే ఏంటి, హౌ కెన్ యూ సే ఇట్ క్లౌడ్? బట్ ఇన్ ఎసెన్స్ there is no distinction between the cloud, the water in the liquid state and the water in the solid state. There is no distinction. Similarly, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని పదార్థములకు మూలమునందు ఉండేటువంటిది ఆ పరమాత్మ అయినటువంటి సచ్చిత్ ఉండడము తెలియడమే అని అంటే, హౌ కెన్ యూ బిలీవ్ ఇట్? వీ కెనాట్ బిలీవ్ ఇట్ బికాస్ వీ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వన్స్ ఒకసారి నేను మా ఫ్రెండ్ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు లేరు. ఈ లోపల నన్ను అక్కడ కూర్చోబెట్టాడు. మా ఫ్రెండ్ ఏమో లోపలికి వెళ్ళిపోతే ఎవరో ఒక పెద్ద ఆవిడ వచ్చారు. నాన్న పండుగాడు వచ్చాడా అని అడిగారు. ఎవరండి పండుగాడు? తెలియదండి అని అంటే, అదేంటి ఎవరు, నువ్వు వచ్చావు కదా, మా వెంకటేశ్వరరావే కదా వచ్చాడు కదా. వెంకటేశ్వరరావు పండుగాడా? అవును నాయన, ఆయనే మా అబ్బాయి పండుగాడు వెంకటేశ్వరరావు అని అంటే, ఓకే. ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకా వీడు రాలేదు. ఈ లోపల ఇంకొక ఆవిడ వచ్చారు. ఆవిడ వచ్చి, ఏంటి ఎవరు వచ్చారు ఇప్పుడు, ఏది మా చిన్న వచ్చాడా అని అడిగారు. చిన్న ఎవరండి? చిన్న రాలేదండి. చిన్న ఎవరో తెలియదండి అంటే, నో చిన్న అంటే ఇందాక వచ్చినట్టున్నాడు కదా మా చిన్న అంటే, ఎవరండి చిన్న అంటే, వెంకటేశ్వరరావు చిన్న. ఓకే ఆయన, ఓకే ఆయన అయితే వచ్చాడండి అంటే, పండుగాడు చిన్న. ఇలాగా డిఫరెంట్ పీపుల్ కేమ్ అండ్ డిఫరెంట్ నేమ్స్ తో ద సేమ్ పర్సన్ ఈస్ గెటింగ్ ఐడెంటిఫైడ్. ద సేమ్ పర్సన్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. ఇంకొక ఆమె వచ్చి నా భర్త అని అన్నాడు, ఇంకొక ఆమె వచ్చి మా అన్నయ్య అన్నాడు, ఇంకొక అతను వచ్చి నా కొడుకు అన్నాడు, ఇంకొకటి వచ్చి మా తమ్ముడు అన్నాడు, ఇంకొకటి వచ్చి మా మేనమామ అన్నాడు. అంటే సేమ్ పర్సన్ ఈజ్ నోన్ బై ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. బట్ వాట్ ఈజ్ కామన్ ఈజ్ ఎగ్జిస్టెన్స్. వాట్ ఈజ్ కామన్ ఈజ్ ఉనికి. దట్ ఉనికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి, ఉన్నాడు అనేటువంటి సత్యము. కానీ ఈ నేమ్స్ అండ్ ఫార్మ్స్ మాత్రము మిథ్య. నేమ్స్ అండ్ ఫార్మ్స్, దట్ ఈస్ రియాలిటీ. సో అన్నిటి యందు కూడా ఇఫ్ వీ కెన్ సీ దట్ రియాలిటీ, దట్ ఈస్ కాల్డ్ వాసుదేవ్. దట్ ఈస్ ద వాసుదేవ. అదే చెప్తున్నారు, వ్యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. అలాగే అన్ని భూతముల యందును కూడా, అన్ని భూతములను కూడా నాయందు, సర్వభూతములను కూడా నాయందు చూచును. థింక్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు ఆర్ విత్ మీ. We have been constantly dwelling on only one concept, that is the Ishvara, that is the Paramatma, Parambrahma, అద్వయమైనటువంటి పరబ్రహ్మ. ఆ వేదాంత దర్శనముగా అందరూ ఆరాధించేటువంటి అభేదమైనటువంటి ఆ ఈశ్వర తత్వమును మనం చూస్తున్నాం. ఉపాసనలో అయితే మనకి వేదాంతమునందు ఉండేటువంటిది ఒకటే తత్వం, అభేదమైనటువంటి ఏకాత్మైనటువంటి పరమాత్మ. ఈ ఉపాసనా సందర్భంగా చూస్తే ఒక లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. నేనున్నాను, భగవంతుడు ఉన్నాడు. ఈ భగవంతుడు అనేకమైనటువంటి రూపాలుగా ఉన్నాడు. ఓకే, రాముడిని ఆరాధిస్తామా, కృష్ణుని ఆరాధిస్తామా, అమ్మవారిని ఆరాధిస్తామా, దేవిని ఆరాధిస్తామా అనేటువంటి ఒక ఆరాధన ఉంటుంది. ఈ ఆరాధన కూడా మొట్టమొదటి ఎక్కడ ఉంటుంది అని అంటే, మనకంటే అభేదంగా కొంచెం దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నాను, అమ్మవారు నా ఎదురుగుండా ఉన్నది. ఈ అమ్మవారిని కొంచెం కాలం అయిన తర్వాత, లేదా దేవుణ్ణి, రాముణ్ణి, కృష్ణుని మన హృదయంలోకి తీసుకొస్తాం. మన హృదయంలో కూర్చున్న తర్వాత మనకు కొంచెం దగ్గరగా వస్తాడు. ఇంకా చెయ్యగా ఎప్పుడైతే ఇది ఆ విశ్వాత్మ భావన అనేటువంటిది మనకు అర్థమైందో, ఈ విశ్వాత్మ భావన అంటే ముందు చెప్పినటువంటి శ్లోకం, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, అంటే అన్ని భూతములను తనను అన్ని భూతముల యందు ఎవరైతే చూస్తారో వాడికి, ఆ రియలైజ్డ్ మాస్టర్కి అక్కడ కనిపించేటువంటిది అద్వయ సద్గణ పరబ్రహ్మ తత్వం మాత్రమే. ఈ అభేద దృష్టి అంటే అక్కడ ఉండేటువంటి ఆ ఉపాసన కాస్త ధ్యానం అయిపోయి, ధ్యానము కూడా ఏకీభావన చెంది అభేద దృష్టి అనేటువంటిది సిద్ధిస్తుంది. అది ఆ దృష్టి పోతుందన్నమాట. సో మనం అక్కడ చెప్తున్నటువంటి ఆ వాసుదేవ తత్వము మనకు అర్థమవుతుంది. అందువల్ల సో మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా మనకి ఆ దృష్టి తొలగిపోయి
మనకి ఆ ఏకాత్మమైనటువంటి నన్ను భగవంతుని అన్నిటి యందును చూస్తాడో అనేటువంటి దానికి అక్కడ అర్థం అవుతుంది అనమాట. అది సో ఇక్కడ మనం చూసినటువంటి వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగతత్రయం. సో అంత జగత్తంతా కూడా నిండి ఉండేటువంటి ఆ తత్వమైనటువంటి వాసుదేవ తత్వమే ఉంటుంది. సర్వభూత నివాసోపి, అన్ని భూతములలో నివసిస్తూ వాటి ఉనికినిస్తూ ఉండేటువంటి తత్వమైనటువంటి ఆ వాసుదేవునికి నమస్కరిస్తున్నాను. అది అందువల్ల మనం ఎప్పుడైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఒక మంత్రాన్ని మనం చెప్పామో, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే వాసుదేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలోనే ఉన్నాడు. వాసుదేవ అంటే ఉండడము, వెలిగడము, వెలిగించడము అని అంటే నడిపించడము అనేటువంటి అర్థం కూడా ఉంది. సో ఉండి వెలిగిస్తున్నటువంటి ఆ వాసుదేవ తత్వమే, ఆ వాసుదేవ తత్వమునందు నేను ఉన్నాను, నేను మెర్జ్ అయిపోయి ఉన్నాను అనేటువంటి ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో దెన్ వీఆర్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రియలైజేషన్. అది యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. అటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ సర్వాత్మ భావన ఉండేటువంటి యోగికి తస్యాహం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. ఈ ప్రణశ్యామి ప్రణశ్యతి అంటే ఏంటి అంటే అట్టి వానికి నేను కనబడకుండా ఉండను అంటారు. అంటే ప్రణశ్యామి అంటే నా పరోక్షతాం గమిష్యామి. ప్రణశ్యామి అంటే నా పరోక్షతం అంటే నాకంటే దూరంగా లేడు ఆయన, నాకంటే వేరుగా లేడు. దూరము అంటే ఈజ్ ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అని కూడా అంటారు, తర్వాత శ్లోకంలో చెప్తారు. అంటే నాకంటే వేరుగా లేడు, అది చెప్తున్నారు అనమాట. అంటే నా పరోక్షతాం గమిష్యామి సహ చమేన ప్రణశ్యతి అంటే సహ చ విద్వాన్ మమ వాసుదేవస్య న ప్రణశ్యతి నా పరోక్షతి భవతి. ఆ విధముగా అద్వయ ఆత్మయే సర్వము అని దర్శించే ఆ యోగికి ఈశ్వరుడనకు ఆనందగనుడనకు నేను పరోక్షము కాబోను. ఇప్పుడు మనము ఆ గోకులంలో ఎప్పుడైతే రాసలీలలు చేస్తూ ఉంటారో ఆ భాగవతంలో మనం చూసాం, ఆ భక్తి పారవస్యంలో ఉండేటువంటి వాళ్ళకి అందరికీ కూడా కృష్ణుడే కావాలి. ఆ గోపికలందరూ కూడా కృష్ణుడితోనే డాన్స్ చేయాలి, వేరే వాళ్ళతో లేదు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఎక్కడికి వెళ్ళినా కృష్ణుడే కనిపించాడు. ఆ 16,000 మంది గోపికలు కూడా ఆ కృష్ణుడితోనే డాన్స్ చేశారు. అంటే ఏంటి అక్కడ? ఎవరిని చూసినా ఏది చూసినా ఆ కృష్ణుడే గోచరించాడు. ఇంకా డిఫరెన్స్ ఏముంది అంటే అది భక్తిలో మునిగినప్పుడు ఇక్కడ ఈ స్థితి అనేటువంటిది భాగవతంలో దర్శనం చేయించారు. ఇప్పుడు మనకి ఈ తత్వం అర్థం కాదు కాబట్టి భాగవతంలో కథల రూపంలో ఈ తత్వాన్ని మన చేత దర్శింపజేశారు. అనేక వేల మంది కృష్ణుడు కనిపిస్తారు. ఒక కథ కూడా చెప్తారు. ఒకసారి బ్రహ్మదేవుడు ఈ కృష్ణుడి తాలూకా లీలల్ని చూద్దామని, ఈయన అసలు ఎవరో తెలుసుకుందా, ఈయన తత్వం ఏమిటో తెలుసుకోకుండా వాళ్ళకు ఉండేటువంటి ఆ గోపాలురు ఆ గోవులు అన్నిటినీ కూడా ఎత్తుకుపోతారు. ఈ కథ మీరు వినే ఉంటారు. ఎత్తుకుపోయినప్పుడు ఆయన ఎక్కడో దాచేస్తారు. కృష్ణుడు చూస్తాడు, వచ్చేసరికల్లా గోపబాలురు లేరు, ఆ గోవులు లేవు, ఆలమందలు లేవు, ఏమీ లేవు. ఈయనకి అర్థం అవుతుంది. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాం న ప్రణశ్యామి సత్యమేన ప్రణశ్యతి. వాళ్ళు నాకు దూరంగా లేరు, లేదా నేను వాళ్ళకి నేను దూరంగా లేను అనేటువంటి తత్వము ఏం చేస్తారు ఆయన? సాయంత్రం అయ్యేసరికి అందరి ఇళ్ళకి కూడా అందరూ ఆ గోపబాలకుల రూపంలోనే వెళ్ళిపోతారు, ఆవు మందల రూపంలోనే వెళ్ళిపోతారు. ఎవరింటికి వెళ్ళినా కూడా అందరూ మామూలుగా సాయంత్రం అయ్యేసరికల్లా అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున్న లేచేసరికల్లా మళ్ళీ అందరి పిల్లలు కూడా మళ్ళీ ఆ ఆవుల్ని మేపడానికి, ఆ వనంలో వెళ్ళడానికి వీళ్ళందరూ వస్తారు. భాగవతంలో ఉండేటువంటి కథ. ఈ భాగవతంలో కథ చూసి మనం ఏమనుకుంటామనంటే కృష్ణుడు తత్వము, ఆయన దేవుడండి, మహానుభావుడండి అని మనం దండం పెట్టుకొని ఓకే ఈ తత్వాన్ని మనం చేస్తుంటాం. కానీ అదే వేదాంత పరంగా అద్వయంగా దాన్ని యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి ఎలా అవుతుంది? ఎలా అర్థం చేసుకోగలం? ఈ తత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అందులో ఆ అభేదాన్ని చూడగలుగుతాం. సో అక్కడ ఏమవుతుంది? అలాగా ఒక సంవత్సర కాలం గడుస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, ఎక్కడ ఏమాత్రము లేదు. ఎవరింటికి వాళ్ళ ఇళ్లలో ఆ గోపాలుడు ఏ రకంగా ఉండేవాడో ఆ గోపాలుడు ఉన్నట్టుగానే అంతటా జరిగిపోతూ ఉంటుంది. సృష్టి అంతా సక్రమంగానే జరిగిపోతూ ఉంటుంది. ఇది కొంతకాలం అయిన తర్వాత బ్రహ్మ ఒక సంవత్సర కాలం
అయిన తర్వాత బ్రహ్మకు తెలుస్తుంది ఈ తత్వం అంతా కూడా. అంటే సర్వత్రా అన్నిటా అంతటా అన్నిగా అన్నీ తానే ఉండేటువంటి ఆ పరబ్రహ్మ ఏ అంతటా అన్నిటిగా ఉన్నాడు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత ఆ బ్రహ్మ దిగి వచ్చి మళ్ళీ గోపబాలుడిని ఎక్కడ వాళ్ళని ఇక్కడ ఇస్తారు కల్లా అక్కడ వరకు ఉండేటువంటివన్నీ కూడా మాయమైపోయి మళ్ళీ తనలో విలీనమైపోయి మళ్ళీ యథాతథంగా జరుగుతుంది. అందుకనే ఈవెన్ భాగవతంలో గోపబాలుడు ఏం చేస్తారంటే వాళ్ళకి గోకులంలో 1 సంవత్సర కాలం గడిచిపోతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చిన వాళ్ళకి మళ్ళీ సాయంత్రం వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే అంతకు ముందే ఈ ఆ వనంలో అది ఎవరు కాళీ మర్దనం జరుగుతుంది. కాళీ మర్దన అంటే కాళీయుడు అక్కడ మడుగులో విషసర్పాలుగా ఉండడం, ఆ కాళీ మడుగులో శ్రీకృష్ణుడు దూరడం, దుమికిన తర్వాత ఆ కాళీయుడిని తన పాదాల చేత అనగదొక్కి ఆయన తాలూకా సర్వమైనటువంటి విషయాన్ని హరించడం అదంతా జరుగుతుంది. అది జరిగిన తర్వాత సంవత్సర కాలానికి సంవత్సరం పాటు ఈ గోపబాలకులందరూ కూడా ఒక గుహలో ఉంటారు. బ్రహ్మదేవుడు దాచేసినటువంటి ఒక గుహలో ఉంటారు. కానీ ఆ సంవత్సర కాలం కూడా దే విల్ మిస్. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే గోకులానికి వచ్చిన తర్వాత నిన్నే కదా కాళీ మర్దన జరిగిందని చెప్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, నిన్న జరగడం ఏంటి, జరిగి 1 సంవత్సరం అయింది కదా. బట్ సంవత్సర కాలం ఇట్స్ ఇస్ మిస్సింగ్ బికాజ్ 1 సంవత్సర కాలం పాటు ఆ సర్వముగా ఉండేటువంటిది పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మే. అది తత్వం. వాళ్ళు ఏదో అనుకుంటాడు, ఓకే వీళ్ళు ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఆ కథ మనం చదివితే తెలుస్తుంది. యోమాం పశ్యతి సర్వత్ర, అది మనం భాగవతంలో కథగా చూసాం. కానీ ఈ ఆత్మభావంతో ఈ విశ్వాత్మతత్వంతో ఉండేటువంటి మనకి సర్వమునందు గోచరించేటువంటిది ఏమిటి, ఆ పరమాత్మ గోచరిస్తాడు. అది ఎలా గోచరిస్తుంది అంటే సమస్తమైనటువంటి, మళ్ళీ బంగారం ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. సమస్తమైనటువంటి నగలయందు ఉండేటువంటిది బంగారమే. మనం నగలను చూస్తామా బంగారాన్ని చూస్తామా? మనం నగలనే చూస్తాం. ఎందుకంటే మనకి నామరూపాలు అనేటువంటిది ముఖ్యం. వస్తువు యందు బంగారము ఆ తత్వాన్ని చూడము, అది మనం దర్శించలేము. కానీ షాప్ వాడు ఏంటి, షాప్ వాడికి ఎంతసేపు అది బంగారమే. షాప్ వాడికి ఏంటి, ఇది ఏంటండి నగ అంటే ఇది 10 తులాలమ్మా, లేకపోతే ఇది 30 గ్రాములు, ఇది 20 గ్రాములు అని చెప్తాడు. వాడి గ్రాములుగా మాట్లాడతాడు. గ్రాములు ఇన్ ది సెన్స్ ఇది 20, ఇది బంగారము ఇంత వెయిట్, వాడికి కావాల్సింది అదే. మనకేంటి ముక్కు పుడక, నగ, కంకణము, ఆభరణము, హస్తాభరణము, కంఠాభరణము, ఇలాగా అనేక రూపాయలు కనిపి, తర్వాత మోడలు, డిజైన్, వేలాడేటువంటివి, బాగా మెరిసేటువంటివి, అనేకమైనటువంటి వజ్రములు పొదగబడినటువంటివి, ఇలా అనేక రూపాలుగా చూస్తాం. ఆ అనేక రూపాలుగా ఉండేటువంటి బదులు మనకి వాడు మాత్రం బంగారంగానే చూస్తాడు. ఎందుకు ఇలా జరుగుతున్నది అని అంటే మన ఆ కాన్షియస్నెస్, అంటే ఈ ఆత్మే కదా పరమాత్మ, ఆత్మ పరమాత్మ అభేదం అనేటువంటి చూసాం కదా. అంటే ఆ వాసుదేవుడే ఆత్మస్వరూపంగా ఉన్నాడు అనేటువంటి చూసాం. ఎందుకంటే ఆ వాసుదేవుడే ఈ చేతనముగా తెలుసుకునేటువంటి వాడిగా ఉనికిగా ఉంటూ సమస్తమైనటువంటి జగత్తుని నిర్వహిస్తున్నాడు అనేటువంటి విషయం చూసాం. ఈ చేతన ఎక్కడైంది, ఇది ఎప్పుడైతే మనస్సులో ప్రొజెక్ట్ చేయబడిందో, మనస్సులో దాని ప్రతిఫలనం జరిగిందో, ఆ మనస్సు అనేటువంటిది జగత్తుగా మారింది. ఆ మనస్సు అనేటువంటి జగత్తుగా మారింది. ఆ జగత్తే అనేకముగా తన్ని తాను చేసుకున్న. దీనికి ఏం చేశారంటే మరొక 3 గుణాలు జోడించాడు, సత్వరజో తమో గుణములు. అది అఫ్కోర్స్ చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఈ సత్వరజో గుణములు ఈ ఆత్మ అనేటువంటిది మనస్సులో ప్రతిబింబించినటువంటి ప్రకృతిగా మారినప్పుడు ప్రకృతి 5 తత్వములుగా మారింది. ఆ ప్రకృతే 5 తత్వములు. ఏమిటా తత్వములు అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము. పంచభూతాత్మకము. అందుకనే మనము ఏది చూసినా కూడా ఈ పంచభూతాత్మకంగా మనం తీసుకురావచ్చు. మనము తింటున్నటువంటి ఆహారంలో అనేకమైనటువంటి వెరైటీస్. ఈ ఆహారంలో ఒక వెరైటీస్, ఆకుకూరలు, పళ్ళు, అండ్ పళ్ళలో అనేకమైనటువంటి రకాలు, ఆకుకూరల్లో అనేకమైనటువంటి రకాలు, ఇవన్నీ కూడా చెట్లు, చేమలు, వివిధమైనటువంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా అనేకముగా కనిపిస్తున్నా కూడా అదంతా నథింగ్ బట్ ఇన్ ఎసెన్స్ దట్ ఈస్ ఆల్ భూమి, ఎర్త్. అదంతా కూడా భూమి, ఎర్తే కదా. ఈ ఒక్క భూమే కాదు, ఈ భూమిలో ఉండేటువంటి ఆహారం సమృద్ధిగా పండాలి అని అంటే దానికి కావాల్సింది నీరు. నీరు లేకుండా
ఆ భూమిలో ఉండేటువంటి ఆహారం అవుతుంది. అంటే మనం తీసుకునేటువంటి ఆహారం అంతా భూమి, నీరు. ఈ నీరు కూడా గాలి లేకపోతే అసలు విత్తనములు ఒక చోటు నుంచి వెళ్ళడము, ఒక చోటు నుంచి మూవ్ అవ్వడము, ఆ వాటికి పోషణకు విలువలు రావడము అనేటువంటిది జరగదు. భూమి, గాలి, నీరు, తర్వాత అగ్ని. అగ్ని లేకపోతే ఆ సూర్యరశ్మే ఇట్ 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 హ్యాపెన్స్ యాజ్ అక్కడ ఉండేటువంటిది కిరణజన్య సంయోక్రియ అంటాం. దట్ అన్లెస్ దట్ హ్యాపెన్స్ ఇట్ కెనాట్ మేక్ గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ లేకపోతే ఫుడ్ అనేటువంటిది ఉండదు, చెట్టు ఉండదు, పండు ఉండదు, కాయ ఉండదు, ఏమీ ఉండదు. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్. అండ్ ఇవన్నీ హ్యాపెన్ అవ్వాలంటే స్పేస్ ఉండాలి, అవకాశం, స్పేస్, మూమెంట్. వితౌట్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అంటే సృష్టిలో ఉండేటువంటి ప్రతిదీ కూడా ఈ పంచభూతాత్మకంగా మనం డిరైవ్ చేయొచ్చు పంచభూతాలుగా. అంటే యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచమై పశ్యతి. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దట్ సమస్తము కూడా ఆ ఈశ్వరుడే అనేటువంటిది ఎలాగా, వాసుదేవుడే అనేటువంటిది ఎలాగా అని అంటే ఆ ఉండడమే పంచభూతములుగానే అయింది. మనకు సృష్టి అనేటువంటిది పంచభూతముల కంటే వేరేగా ఏం లేదు. అంటే బయట ఏది ఉందో లోపల అదే ఉంది, ఆ పంచభూతములే. ఆ పంచభూతములే ఈ 5 తత్వములు. ఈ 5 తత్వములకు మూలమునందు ఉండేటువంటిది ఏమిటి అని అంటే మళ్ళీ ఆ చైతన్యమే ఉన్నది. అంటే ఫస్ట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్ టు దట్ 5 elements. That 5 elements again get merged into one element, one universal consciousness. దీన్ని ఎలాగా మనం అర్థం చేసుకోవాలి? ఐ థింక్ యు ఆర్ విత్ మీ నౌ. అప్ టు నౌ యు ఆర్ విత్ మీ. అంటే సర్వభూతములను నాయందు, నన్ను అన్ని భూతముల యందు. ఇది చూస్తాము. సమస్తమైనటువంటి జగత్తునందు నన్ను, సమస్తమైనటువంటి జగత్తును నాయందు. వ్యోమాం పశ్యతి సర్వత్ర. ఇది ఒక వేద మంత్రం లాంటిదండి. ఇది ఒక ధ్యాన శ్లోకము. దీనిని కానీ మనం మెడిటేట్ చేస్తే దెన్ విల్ బి గెట్ లిబరేటెడ్. దెన్ వీఆర్ ఆల్రెడీ అండర్ లిబరేషన్. వీఆర్ ఆల్రెడీ లిబరేటెడ్. అహమస్మి అహమస్మి అహమస్మి. నేను అది అయి ఉన్నాను. హౌ కెన్ ఇట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఇట్? హౌ కెన్ ఐ బి డిఫరెంట్ ఫ్రమ్ దట్? హౌ కెన్ ఐ బి డిఫరెంట్ ఫ్రమ్ దట్ కాన్షియస్నెస్? ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే చేతన స్వరూపమై ఉండేటువంటిది. ఇప్పుడు మనకి మనం పదాలు చాలా వింటూ ఉంటాం, అవేర్నెస్ అండ్ కాన్షియస్నెస్. ఐఎమ్ అవేర్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, something that is moving. I am aware of the darkness. I am aware of the light. I am aware that I am sorrow. I am aware that I am joyful. I am aware that I am feeling pain. I am aware that I am not good enough. I am aware that I am boring. నాకు ఇప్పుడు చాలా బోర్గా ఉందండి, చాలా చికాకు ఉంది. I am aware. ఎవరు తెలుస్తున్నది అది? ఇది చెట్టు అని ఎక్కడ తెలుస్తున్నది? ఇది గాలి అని ఎక్కడ తెలుస్తున్నది? ఇది భూమి అని ఎక్కడ తెలుస్తున్నది? ఇది పండు అని ఎక్కడ తెలుస్తున్నది? ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్ మీ? అవుట్ సైడ్ అంటే నాకంటే బయట ఎలా తెలుస్తున్నది అని అంటే నేను బాడీ అయి ఉంటే నాకు అది తెలుస్తున్నది. నేను దేహము అయితే ఇది ఎక్కడ తెలుస్తున్నది అంటే దేహము కంటే బయట తెలుస్తున్నది. దేహము కంటే బయట తెలుస్తున్నది. ఇప్పుడు నేను దేహమును తెలుసుకునేవాడిగా ఉన్నానా, నేను దేహమై ఉన్నానా? ఇది చాలా సులువే కదా. నేను దేహము కాను. ఎందుకంటే నేను దేహములో, బాడీలో, ఇఫ్ ఐ యామ్ సంథింగ్, ఏదో దెబ్బ తగిలింది, వేలుకి దెబ్బ తగిలింది, లేకపోతే చెయ్యి విరిగిపోయింది, నేను డాక్టర్కి వెళ్ళి డాక్టర్ గారు నా చెయ్యి విరిగింది అంటాం. నా చెయ్యి విరిగింది అంటాం. అంటే నాది అనేటువంటి ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుని నేను పొజెస్ చేసి ఉన్నాను. సో ఐ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్ మై సెల్ఫ్ దట్ ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ ద బాడీ. ఐ ఆమ్ నాట్ ది బాడీ. అండ్ దిస్ బాడీ ఈజ్ ఐ ఆమ్ సీయింగ్ ఇట్ యాజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీ. సో ఇది ఎక్కడ చూస్తున్నాను? మళ్ళీ ఓకే, బాడీ కాన్షియస్నెస్ కొంతవరకు మనం జయించగలిగాం. కానీ ఈ మనస్సు లోపల సైకలాజికల్ గా మనస్సులో జరిగేటువంటి కొన్ని మార్పులు ఉంటాయి. ఇవాళ నా మనసు బాగోలేదండి. మనము సో ఐడెంటిఫైడ్ విత్ ద మైండ్, మన మనస్సు బాగోలేకపోతే నాకే ఏదో అయిపోయినట్టుగా మనం తెలుసుకుంటాం. ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ టు ద పాయింట్ ఆఫ్ యోమాం పశ్యతి సర్వత్ర.
నన్ను అంతటా ఎలా చూసుకోవాలి? నన్ను అంటే కృష్ణ పరమాత్మ, కృష్ణుడు, భగవంతుడు, అంతటా భగవంతుణ్ణి ఎలా చూడాలి? అన్నిటినీ భగవంతుడి యందు ఎలా చూడాలి? ఐఎమ్ ట్రైయింగ్ టు కమ్ టు దట్ పాయింట్. ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ దట్ పాయింట్. యోమాం పశ్యతి సర్వత్ర. డోంట్ థింక్ దట్ ఐఎమ్ టాకింగ్ సమ్ ఫిలాసఫీ. సో ఇదంతా మనకి ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నది? నా లోపల అవుతున్నది, నాలో అవుతున్నది. నేనెవరు? ఐ ఆమ్ ఓన్లీ దాట్ కాన్షియస్నెస్. అంటే ఇక్కడ కాన్షియస్నెస్, అవేర్నెస్ గురించి మాట్లాడాము. ఈ అవేర్నెస్ అనేటువంటి తెలుస్తున్నది. ఎక్కడ తెలుస్తున్నది? ఈ తెలియడం ఎక్కడ జరుగుతున్నది అంటే ఒక చేతనలో. ఈ చేతన ఏమైంది? మనస్సు అనేటువంటి దాని ద్వారా తెలుసుకుంటున్నది. మనస్సు అనేటువంటి ద్వారా తెలుసుకుంటే ఆ మనస్సు అనేటువంటిది ఒక పనిముట్టు అవుతుందా? అది నువ్వు అవుతావా? ఆ మనస్సు అనేటువంటిది నేను తెలుసుకునేది అవుతుందా? నేనవుతానా అది? కన్ను అనేటువంటిది కన్ను ద్వారా నేను చూస్తున్నాను అంటే చూచేటువంటి వాడిని నేను, కానీ ఒక పనిముట్టు ద్వారా చూస్తున్నాను. కళ్ళు మూసుకుంటే తెలియటం లేదు, చీకటిగా ఉంది అనేటువంటిది కూడా తెలుస్తున్నది కదా. ఒక వస్తువుని చూశాను, ఇది ఒక వస్తువుగా తీసుకున్నాను. ఒక సెల్ ఫోన్ అనేటువంటిది తెలిసింది మనకి, కానీ ఇది సెల్లుగా తెలిసింది నాకు. కళ్ళు మూసుకున్నాను, నాకేమీ కనబడలేదు అనేటువంటి విషయం కూడా తెలిసింది కదా. అంటే అప్పుడు ఆ తెలివి అంతటా ఉందా, లేకపోతే పరిమితంగా ఉందా? అంతటా ఉండి తెలుసుకుంటున్నటువంటిగా ఉంది. అంతటా ఉన్నది అంటే మనస్సులో కదిలినటువంటి, నన్నెవరో వచ్చి తిట్టారు, నన్నెవరో వచ్చి తిట్టితే ఆ తిట్టడం అనేటువంటిది నాకు తెలిసింది. నాకు తెలియడం ఎలా తెలిసింది? నేనే కృంగిపోతున్నాను, నన్ను వాడు తిట్టాడు అంటే అక్కడ ఏమైంది? నన్ను అంత బాధ పెట్టాడు, నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు, నేను అన్నిట ఫెయిల్ అయి ఉన్నాను అనేటువంటిది అనుకుంటే అప్పుడు ఏమైంది? నేను మనస్సు అయిపోయి కూర్చున్నాను, నేను ఆలోచన అయిపోయి కూర్చున్నాను, నేను ఆ బాధ అయి కూర్చున్నాను. అంటే మానసికముగా కృంగిపోతున్నాను. బాడీ ఎలాగైతే నువ్వు సెపరేట్ చేయగలిగావో, నొప్పిని నువ్వు ఎలాగైతే సెపరేట్ చేయగలిగావో, అలాగే మనస్సులో ఉండేటువంటి దాన్ని కూడా బాగా పరిశీలిస్తే మనస్సు నుంచి కూడా మనం వేరైపోతాం. మనస్సు నుంచి కూడా వేరైపోయినప్పుడు ఇంకా మిగిలేటువంటిది ఏమిటి? ఆ అవేర్నెస్, ఆ ఎరుక. ఆ ఎరుక ఎక్కడ వచ్చింది? ఆ ఎరుక అంటే ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఒక చేతనగా ఉండేటువంటి నేను, ఆ చేతనగా ఉండేటువంటి నేను, ఆ కాన్షియస్నెస్ లో ఈ అవేర్నెస్ అనేటువంటిది ఒకటి వెలిగింది. ఆ వెలుగుగా వెలిగి అదే ఉంది. ఆ వెలుగు ఎలా ఉంది అని అంటే సర్వత్రా ఉంది, సర్వత్రా అంతటా ఉంది. నేను మెలకువగా ఉన్నప్పుడు అంతటా ఉంది, మెలకువగా లేనప్పుడు కూడా ఆ వాసుదేవుడు అనేటువంటి వాడు ఉండడం అనేటువంటిది ఉంది. కానీ దేవా అనేటువంటిది ఎప్పుడైతే షైనింగ్ అయిందో అంతటా ఉంది. ఆ వాసుదేవ అనేటువంటిది అంతటా ఉంది. అది యోమాం పశ్యతి అంటే సర్వమునందు కూడా ఆ చైతన్యమును, ఆ వెలుగును కానీ మనం దర్శిస్తే then we are free from our body conscious, we are free from our mind consciousness, we are free from all afflictions. And అప్పుడు ఆ పరమాత్మ చెప్తున్నాడు తస్యాహం న ప్రణశ్యామి. అటువంటి రియలైజేషన్ ఉండేటువంటి ఆ స్వరూపంలో స్థిరపడినటువంటి, అంతకుముందు చెప్పారు యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్నాడు. ఆ యోగయుక్తునకు, కూడి ఉండేటువంటి యోగయుక్తునకు నా ప్రణశ్యామి తస్యాహం అహం నా ప్రణశ్యామి అంటే ఆ కాన్షియస్నెస్, ఆ కాస్మిక్ కాన్షియస్నెస్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, అంతటా ఉండేటువంటి పంచభూతాత్మకముగా భాషిస్తూ అన్నిటా అనేకముగా ఉండేటువంటి తత్వము నా నుంచి దూరము కాదు. అది అది తస్యాహం నా ప్రణశ్యామి, అది కనబడకుండా ఉండదు, నేను అతనికి కనబడకుండా ఉండను. ఆ విషయాన్ని పరమాత్మ చెప్తారు. తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఏం చెప్తారు ఇక్కడ? వాసుదేవుడనగు నేను సర్వమునకు ఆత్మ
అంటే సారతత్వము, సర్వమునకు ఆత్మ, సర్వమునకు అంటే సమస్తమైనటువంటి జగత్తును భాషిస్తున్నటువంటి వెలుగు, సర్వమును భాషిస్తున్నటువంటి చైతన్యము, సర్వమునందు ఉండేటువంటి. ఎందుకంటే వితౌట్ I am acknowledging the universe, it cannot exist. జగత్తుకి నేను ఉనికినివ్వకపోతే ఇది చాలా అసలు we just cannot understand that. వ్యోమాం పశ్యతి సర్వంచ మయి పశ్యతి. వాసుదేవుడునగు నేను సర్వమునకు ఆత్మ, సారతత్వము. ఎవడైతే నన్ను సకల ప్రాణుల యందు, ఎవరైతే నన్ను, హౌ టు సీ దట్ సకల ప్రాణులందును ఎలాగా అనేటువంటి చూసాం. అంటే ఏమైంది, సకల ప్రాణులు, సమస్త జీవము, సమస్త సృష్టి అంతా కూడా మనకి పంచభూతములుగా విభజించాం, పంచభూతములు తెచ్చాం. ఆ పంచభూతములు కూడా మూలమునందు ఏమున్నది అంటే ఒకటే సారం, ఒకటే తత్వం అనేటువంటిది ఉంది. ఆ తెలివి అనేటువంటి తత్వంలోనే భాషిస్తున్నది. ఈ పంచభూతములు కూడా దేని యందు విలీనం అవుతున్నాయి అని అంటే తెలివి యందు. ఎందుకంటే పంచభూతములు ఎలా ఉన్నాయి అని అంటే ముందు దేహంగా ఉన్నాయి, పంచభూతములు దేహంగా ఉన్నాయి. ఆ దేహముగా ఉండేటువంటిది ఎక్కడికి వచ్చింది, మనస్సులోకి వచ్చింది. మనస్సులోనే భాషిస్తున్నాయి, అస్థి భాతి, ఆ వెలుగులోనే భాషిస్తున్నాయి. ఆ వెలుగు సర్వము వ్యాప్తమై ఉంది కాబట్టి ఆ పంచభూతములు మనస్సులో విలీనమైంది, మనస్సు వెళ్ళి ఆత్మలో విలీనమైంది, ఆత్మ వెళ్ళి పరమాత్మలో విలీనమైంది. అప్పుడు ఆ పరమాత్మ సర్వాత్మ భావము, సర్వభూత ఇతే స్థిత, సర్వత్ర సమదర్శన మిగిలి ఉండేటువంటిది వాసుదేవుడు ఒక్కడే. వాసుదేవుడు డు అనగానే మళ్ళీ పంచ, కంచి, లాల్చ, మళ్ళీ పట్టు పంచ, నవలి పించం, కిరీటం, అవి పిల్లన గురోవి పక్కన పెడతాం కాసేపు. ఆ తత్వాన్ని పట్టుకుందాం. వాసుదేవ సర్వమునందు వసిస్తూ, సర్వము తానే అయితూ, సర్వమును వెలిగించేటువంటి తత్వము. ఒక కొండగా, నదిగా, పుట్టగా, చెట్టుగా, పశువుగా, పక్షులుగా, ఆకాశముగా, సూర్యచంద్రాదులుగా ఉండేటువంటి ఒక తత్వము. ఆ తత్వమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఎప్పుడు ఎవరికి దూరము కాడు. ఎవరైతే తెలుసుకుంటారో అదే అతనై ఉంటాడు. సో మరియు సకలమునకు ఆత్మయుగు నాయందు బ్రహ్మదేవునితో మొదలడి ప్రాణి సముదాయం దర్శించును. ఆ విధముగా అద్వయ ఆత్మయే సర్వము అని దర్శించే ఆ యోగికి ఈశ్వరుడు ఆనందగనుడునగు నేను పరోక్షము కాబోను. పరోక్షము అంటే ఇది హీ విల్ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ మీ. He cannot, you cannot separate that person from me. ఎప్పుడు కూడా దూరంగా ఉండడు. ఆ జ్ఞాని కూడా వాసుదేవుడు నాకు పరోక్షుడు కాబోడు. ఎందుకంటే అతనికి నాకు ఆత్మ ఒక్కటియే. ఏలననగా తన స్వరూపం అనేది తనకు ప్రియమైనదే అగును. పైన సర్వమును అద్వయ ఆత్మరూపముగా దర్శించే యోగి నేనే అగుచున్నాడు. ఇట్స్ వెరీ వెరీ complicated to understand, at the same time very joyful to understand. అంటే ఇది ఎంత అర్థం అవడం ఎంత కష్టమో అది అంత ఆనందంగా ఉంటుంది, అంత ఆనందంగా ఉంటుంది. మనకి చెరుకు ఉంటుంది, చెరుకు తినడం చాలా కష్టం. ఆ చెరుకు పళ్ళతో పట్టాలి, పీకాలి, దాన్ని లాగాలి, దాన్ని గట్టిగా కొట్టాలి, దాన్ని నవలాలి, తినాలి. అందుకనే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అదేం చేయలేక దాన్ని అందులో పెట్టి జ్యూస్, రెడీమేడ్ జ్యూస్ వచ్చేసింది. అది అందువల్ల అంత కష్టం. అంత కష్టాన్ని ఎవరు పడతారు? కానీ ఎప్పుడైతే మనము దాన్ని అనుభవించామో, ఆ చెరుకు పిప్పిని, చెరుకు దాన్ని నవ్వులుతున్న కొద్దీ ఆ రసం అనేటువంటిది అద్భుతంగా వస్తుంది. అలాగే ఈ శ్లోకాన్ని మదిస్తున్న కొద్దీ కూడా వీ కెన్ ఎంజాయ్ దట్. ఆ కొబ్బరికాయ, అసలు కొబ్బరికాయ ఒలిచి ఆ కొబ్బరికాయను ఒలవడం నారికేళ్ల పాకం అంటారు. ఆ కొబ్బరికాయని ఎవడు ఒలుస్తాడండి? ఎవరిన పిలవాలి, ఒలవాలి, చెప్పాలి, చేయాలి. అది మనంతటా మనం ఒలవలేం. అలాగా మనకి గురువులు, శాస్త్రము, శ్రీకృష్ణ పరమాత్మ చాలా సులువుగా ఆ కొబ్బరికాయని తీసి, గుజ్జు తీసి అది మనకి ఇచ్చేసారు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంజమై పశ్యతి సత్యాం. అది మనం అర్థం చేసుకుంటే అండ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్. సో ఈ శ్లోకాన్ని మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే ఎవరైతే ఆ ఏకత్వ అభేద భావాన్ని ఆశ్రయించుంటారో ఏం జరుగుతుంది, ఆయనకి ఏమైనా పనులు ఉంటాయి, ఆయన చేసేటువంటిది ఏముంటుంది అనేటువంటిది ఉంటే తర్వాత చెప్తారు. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి
సయోగి మయి వర్తతే. ఆయనకి ఏమైనా కర్మ ఉంటుందా? ఆయన చేసే పని ఏమైనా ఉంటుందా? ఆయన ఇది చేస్తున్నాను లేకపోతే కర్మ బంధం అనేటువంటిది ఏమైనా ఉంటుందా? లేకపోతే ఆయనకి బెంగ, భయము, బెదురు అనేటువంటిది ఏమైనా ఉంటుందా? ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదు అనేటువంటిది ఏమైనా ఉంటుందా? ఆయనకి ఏమైనా భేదభావం ఉంటుందా? ద్వేషభావం ఉంటుందా? అంటే ఏమీ ఉండదు. ఆయనకు ఉండేటువంటిది ఏంటంటే ఒక్క ప్రేమే. అందుకనే ఈ జగత్తును నడిపించేటువంటిది ప్రేమే. ప్రేమ, భక్తి, జ్ఞానము ఇవన్నీ కూడా అభేదము. ఇవన్నీ కూడా ఒక్క చెట్టు నుంచి పుట్టినటువంటి 3 ఫలాలు. ఆ 3 ఫలాలు ఒక్కటే. ప్రేమ, భక్తి, జ్ఞానము. అదే యోగము, అదే సిద్ధి, అదే పరమాత్మ. అందువల్ల ఎవరైతే సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత. ఏకత్వము అంటే ఆ ఏకత్వము నందు ఏకత్వ భావనను ఆశ్రయించినటువంటి వాడే. భజతి ఏకత్వమాస్థిత. భజతి భజన. మనకి భజన అంటే ఏంటి మనం చేసేది? హరే రామ్ లేదే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడు వేరండి, విష్ణువు వేరండి, లేకపోతే రాముడు వేరండి, కృష్ణుడు వేరండి, లేకపోతే దేవి వేరండి. ఇవన్నీ ఇలా వేరు వేరు అనేటువంటిది ఉంటే మనకి అనేకమైనటువంటి మంత్రాలు వస్తాయి. కానీ అదంతా ఏం చేయాలి అని అంటే, ఇక్కడ ఇది బే ఆఫ్ బెంగాల్, అది ఆర్కిటిక్ సముద్రము, అది అంటార్కిటికా సముద్రము, అక్కడ వచ్చేసరికి ధ్రువ మండలంలో ఉండేటువంటి సముద్రం వేరు అనేటువంటి అనేకమైనటువంటి, అంటే సముద్రం ఒక్కటే, నది ఒక్కటే, నీరు ఒక్కటే, కానీ అనేకమైనటువంటి నేమ్స్. అలాగే ఇక్కడ గంగా, గోదావరి, యమున, గంగా, కావేరి, సరస్వతి, సింధు, అక్కడికి వెళ్తే డెల్వేరు, అక్కడికి వెళ్తే అదే అనేకమైనటువంటి పేర్లు. అక్కడ నైలు, ఇవన్నీ కూడా రివర్స్, డిఫరెంట్ రివర్స్. బట్ ఆర్ దే డిఫరెంట్? ఆర్ దే వన్? దే ఆర్ వన్. హౌ ఇస్ ఇట్? బికాజ్ సముద్రమునందు ఆవిరి అయినటువంటి మేఘము వర్షించేటువంటి వర్షము వల్లే ఈ నదుల్లో జలం వస్తున్నది. అసలు అంటే సూర్యుడు ఒక్కడే, వీటన్నిటికీ ఆధారము, నదులకు ఆధారం సూర్యుడే. ఆ సూర్యుడికి ఆధారం ఎవరు? ఈశ్వరుడే. సో అంతట్లా ఉండేటువంటి వెలుగు స్వరూపంగా ఉండేటువంటి ఆ ఈశ్వరుడే సూర్యుడిగా ఉన్నాడు. ఆ సూర్యుడే అన్నిటికీ జలముగా ఉన్నాడు. ఆ సూర్యుడే గాలిగా ఉన్నాడు, అన్నిటిగా ఉన్నాడు. ఏకత్వమాస్థిత సర్వభూత స్థితం. అందువల్ల సమస్త భూతములందు అంటే సకల ప్రాణుల యందు ఉండేటువంటి నన్ను ఏకత్వ భావాన్ని ఆశ్రయించి ఎవరైతే నన్ను భజిస్తారో, భజతి. భజించడము అని అంటే ఎలా? హౌ డు యూ ఎక్స్పీరియన్స్ దట్? ఇక్కడ అంటే ఇది ఏతత్ పూర్వ శ్లోకార్థం సమ్యక్ దర్శనం అనూద్య తత్ఫలం మోక్ష అభిధీయతే. అంటే ఎవరైతే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకొని ఎవరైతే నన్ను భజించినే అంటే ఈ విధముగా గడిచిన శ్లోకం యొక్క తాత్పర్యమైనటువంటి సమ్యక్ దర్శనం గురించి మాట్లాడుతున్నారు. సమ్యక్ దర్శనము అని అంటే సర్వమునందు కూడా ఈశ్వరుని దర్శించారు. సర్వమునందు కూడా ఈశ్వరుని దర్శించారు. వాడు మహాత్ముడండి, వాడు చాలా గొప్పవాడండి, వాడికి ఎవరైనా ఒకటే, తరతమ భేదాలు లేవండి, ఆయన చెప్తే అది సత్యమే అవుతుందండి అని మహాత్ముల గురించి మనం చెప్పుకుంటాం. అలాంటి ఆ మహాత్ములు సర్వమునందు ఈశ్వరుని దర్శించుట అనేటువంటి సిద్ధిని పొందినటువంటి సమ్యక్ దర్శులు వాళ్ళు తాత్పర్యమైనటువంటి సమ్యక్ దర్శనమును చెప్పి మరలా దాని ఫలమైనటువంటి మోక్షం చెప్పారు. అక్కడ దాని ఫలం ఏంటి? ఆ సమ్యక్ దర్శనం ఏమిస్తుంది అని అంటే సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. అంటే అట్టి యోగి సర్వ ప్రకారముగా ఉంటున్నవాడే అయినను నా యందు ఉండును. సర్వదా వర్తమానోపి, అన్నిటికీ ఆ పని చేస్తాడు. ఆయన భర్తగా ఉంటాడు, ఆయన ఇంజనీర్ గా ఉంటాడు, ఆయన తండ్రిగా ఉంటాడు, ఆయన కొడుకుగా ఉంటాడు, ఆయన మేనమావగా ఉంటాడు, ఆయన ఆఫీసర్ గా ఉంటాడు, ఆయన సబార్డినేట్ గా ఉంటాడు, ఆయన విద్యార్థిగా ఉంటాడు, ఆయన టీచర్ గా ఉంటాడు, అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు. కానీ అన్నిటినీ వర్తిస్తున్నప్పటికీ కూడా, అన్ని పనులు చేస్తున్నప్పటికీ కూడా, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే నా యందు ఉండును. నా యందు అని అంటే మళ్ళీ ఎవరు? వాసుదేవ తత్వంలో ఉంటాడు. వాసుదేవ అంటే ఆశ్రయం ఎవరు ఆయనకి అనంటే ఆ ఈశ్వరుడే ఆశ్రయుడుగా ఉంటాడు. అంటే తనకు
ఆ ఈశ్వరులకు అభేదాన్ని దర్శిస్తాడు. ఈ అభేదం ఏంటండి బాబు, చచ్చిపోతున్నాం. ఆ భేదము అనేది లేనే లేదు. సమ్యక్ దర్శనము గల యోగి సర్వ ప్రకారముగా ఉంటున్నవాడే అయినను వైష్ణవ పరమ పదం. వైష్ణవ పరమ పదము అని అంటే వైకుంఠం కాదు. విష్ణువు అని అంటే సర్వవ్యాపక పరమాత్మకు చెందిన సర్వము తానే అయిన సర్వోత్తమగు ప్రాప్యము జీవన్ముక్తి అగు నాయందే ఉంటున్నాడు. వైకుంఠ ఎక్కడ అంటే హృదయమే, కుంఠ అంటే స్థిరత్వం అన్నమాట. అంటే మార్పు లేనటువంటిది, అది వైకుంఠము. శివపదం అంటే మంగళకరమైనటువంటిది, పరమపదమైనటువంటిది, పరమ శ్రేయస్కరమైనటువంటిది. అది శివపదం, అది శివాలయం, అది వైకుంఠం, అదే హృదయం, అదే స్థిరం, అదే ఉండేటువంటిది. ఆ తత్వమునందు ఉంటాడు. అగు నాయందే ఉంటున్నాడు. అతడు సర్వదా ముక్తులే. మోక్షమును గురించిన ఏదైనాను ఆ యోగి గురించి ఏదైనాను ఆ యోగికి ప్రతిబంధకము లేదు అని అర్థము. This we have to realize. So we will meditate for a few minutes and then we will close the session. Sarvabhutasthitham yomam bhajatveekatvamasthitah sarvada vartamanopi sayogi मयि वर्तते. हरिः ओम्. ओम तत्सत्. सर्वं श्रीकृष्णार्पणमस्तु. ओम. जय गुरु. We'll stop it here and we'll be in silence for a minute and then we'll close to the session.